నమస్తే అండి హర్ష్ కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేబీ లైవ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏంటంటే ఉదయం నుంచి మీరు ఒక దీక్షలో కూర్చోవడం, అది కూడా రాష్ట్రం అంతా, రాష్ట్రమే కాదు అసలు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కోడికత్తి అనేది చాలా ఫేమస్ అయిన ఒక ఇష్యూలో మీరు బాధితుడు పక్షాన్ని నిలబడుతున్నాను అంటున్నారు. అంటే మీరు అతడు బాధితుడు అని నమ్మారా? ఖచ్చితంగా బాధ్యతని నమ్మానండి. ఎందువల్లంటే నేను 48 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నానండి. ఒక అక్రమం కేసు ఈ ప్రభుత్వం పట్టినప్పుడు. అప్పుడు రోజు నేను కోడికత్తిని వచ్చి ఉన్న దగ్గరికి నేను అబ్బాయిని గమనించాను. అబ్బాయి చాలా సంస్కారవంతుడు, అబ్బాయి చాలా మంచివాడు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ అంటే క్రిమినల్ అటువంటిది ఏం లేదు. నేను అడిగాను అబ్బాయిని, ఎందుకు జరిగింది, ఏం చేసావంటే, అన్న నాకు జగన్ అన్న అంటే చాలా ఇష్టం, జగన్ అన్న మీద ఇట్లాంటిది ఏమన్నా చేస్తే నాకు పేరు వస్తుంది, అలాగే జగన్ అన్నకు కూడా లాభపడతాడన్న ఉద్దేశంతో నేను ఒక పడవడం అంటే అటువంటిది పడవడం అన్న ఇష్యూ కాదు, కానీ ఒక అటెంప్ట్ చేయడానికి. ఇప్పుడు ఎందువల్లంటే ఆ అటెంప్ట్ చేసినప్పుడు ఆ గాయం అవన్నీ కూడా చూడాలండి. చూసినప్పుడు అతను ఆ జగన్ మీద ఉన్న పిచ్చి అభిమానంతో చేశాడు తప్పితే జగన్మోహన్ రెడ్డిని చంపాలన్న ఉద్దేశంతో ఆ దాడి చేయలేదని అబ్బాయి చెప్పాడు. చేసినప్పుడు ఇమ్మీడియట్ గా మనం చూసుకున్నట్లయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గాయం తగిలిన వెంటనే ఆయన వెళ్ళిపోయారండి. హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంజరీ గ్రేవియస్ ఇంజరీ అయితే అప్పుడు దాన్ని బట్టి సెక్షన్ పెట్టాలండి 307. అటువంటిది ఆ ఇంజరీ కూడా ఏమీ లేదు, చిన్న గీత కింద గీసుకున్న దానికి 307 పెట్టడమే ఫస్ట్ తప్పండి. తర్వాత ఎన్ఐఏ వాళ్ళు ది టాప్ మోస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు దర్యాప్తు చేసి దీంట్లో కుట్రకోణం లేదని చెప్పారు. కాబట్టి ఆ అబ్బాయిని నేను కలిసినప్పుడు నాకు ఇవన్నీ గుర్తొచ్చి, అంటే అప్పటికి ఎన్ఐఏ వాళ్ళు దర్యాప్తు అవ్వలేదు, కానీ నేను అబ్బాయిని కలిసినప్పటికి అబ్బాయిని పూర్తిగా నమ్మాను. పూర్తిగా నమ్మితే అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను ఒక 18 పేజీలు లెటర్ రాశాను, అది ఎన్ఐఏ వాళ్ళ చేతిలో ఉంది, ఆ లెటర్ ని రిలీజ్ చేయించండి, నేను ఏం రాశాను, నా యొక్క ఇంటెన్షన్ ఏంటో అంతా లెటర్ లోనే ఉంటుంది, ఆ లెటర్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని కూడా చెప్పాడు. దళితుల సమస్యల గురించి ఆయన ఎక్కువ రాశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన తీర్చమని చెప్పాడు. కాబట్టి లెటర్ బయట పెడితే మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా అబ్బాయి చెప్పాడు. ఆ లెటర్ ఇప్పటికీ ఎన్ఐఏ వాళ్ళు బయట పెట్టలేదు, ఏమి చేయలేదు. తర్వాత ఈ అబ్బాయికి ఇప్పుడు జనరల్ గా కేసెస్ లో ఏం జరుగుతుంది అంటే అండి, ఎవరైనా అక్యూజ్ అంటే ముద్దాయి అబ్బాయి, బాధితుడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు బాధితుడు వచ్చి కోర్టుకి ఏం జరిగింది అన్నది చెప్పాలండి. చెప్పాలనుకున్నప్పుడు ఆయన వల్ల ఈ అబ్బాయి వల్ల ఆయన లాభపడ్డాడు, ప్రజలు నమ్మారు కాబట్టి అబ్బాయి వల్ల లాభపడ్డాడు. కాబట్టి కోర్టుకు వచ్చి అబ్బాయి ఏం జరిగిందో అది చెప్పుకున్నట్లయితే ఈ పనికి బయలు వచ్చేదండి. అంటే లాభపడింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాలిగా. అందరికీ తెలుసు కదండి, ఆ రోజున అడ్వకేట్ కూడా అదే అంటున్నారు, కేవలం ఈ ఇష్యూ వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంటున్నారు ఆయన డైరెక్ట్ గా. ఏమండి, కేవలం ఈ ఇష్యూ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అనేది సలీం గారు పదే పదే చెప్తున్నారు, అడ్వకేట్ సలీం గారు. అవునండి, అదే అంటున్నాను నేను. లాభపడినప్పుడు వచ్చి చెప్పాలి ఏదో ఒక విషయం. ఇప్పుడు చెప్పకుండా ఆయన అప్పుడు చెప్పలేదు, రెండోసారి వాయిదా వేశారు, చెప్పలేదు. అదే మామూలుగా కోర్టులో ఉన్న ఇటువంటి వాళ్ళు సామాన్యులు అయితే మూడోసారి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి నాలుగోసారి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు చేయట్లేదు ముఖ్యమంత్రి అనా అంటే, ఆయనకో న్యాయం సామాన్యులకో న్యాయం ఉంటుందా న్యాయస్థానాల్లో? అది కోర్టులు అది దాన్ని తేల్చాలి. కానీ ఇంకా లోతైన దర్యాప్తు కావాలి అంటే ముఖ్యమంత్రి గారి నుంచి ముఖ్యమంత్రి గారు నోటీసులు ఇంకా లోతైన దర్యాప్తు కావాలి. ఇప్పుడు ఎన్ఐ కన్నా టాప్ సంస్థ ఏజెన్సీ అన్నది ఇండియాలో లేదు, మరి ఇంకా ఇంటర్పోల్ వచ్చేమన్నా దర్యాప్తు చేయాలేమో తెలియదు నాకు. ఇంకా సమగ్రమైన దర్యాప్తు అంటే ఎన్ఐఏ మీద నమ్మకం లేకపోతే ఇంక ఎవరి మీద నమ్మకం ఉంటది? ఆయన దర్యాప్తు చేయించి ఇదంతా తెలుగుదేశం వాళ్ళు చేయించారని ఈయన దర్యాప్తు చేయించి ఈయన అనౌన్స్ చేసి పలానా వాళ్ళు వెనకాల ఉన్నారని
ఈయనకైనా చెప్పిస్తే బాగుంటదేమో అని హర్ష్ కుమార్ గారు, నా ఇవాళ ఉద్దేశం. మీరు చేసిన ఈ నిరసనతో అంటే ప్రభుత్వానికి ఆ సెగ ఏమైనా తాకింది అనుకుంటున్నారా? మీరు చేసింది వృధా ప్రయాస అయిందా, ప్రభుత్వానికి ఏమైనా తాకిందా మీరు ఈ రోజు చేస్తున్న ఏమండి, ఒక ఉద్యమం అన్నది మొదలైనప్పుడు మెల్లిగానే స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన తర్వాత అది అందుకుంటది. ఈ రోజున ప్రజలందరూ కూడా కోడికత్తి శ్రీను అన్నవాడు ఒక అమాయకుడు. ఆ అమాయకుడిని 5 సంవత్సరాలు భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక రిమాండ్ ముద్దాయిని 5 సంవత్సరాలు రైట్ ఎటువంటి కారణం లేకుండా 307 కూడా పూర్తిగా వర్తించిన సెక్షన్స్ తో జైల్లో మగ్గుతున్నాడు. ఇది న్యాయ వ్యవస్థకే పెను సవాళ్ళాంటి కేసు ఇది. కాబట్టి ఆ కోడికత్తి సీన్ అంట మొత్తం ప్రజానీకం అంటే సామాజిక వర్గంగా అంటే సమన్యాయం ఆలోచించే ప్రజలందరూ కూడా అబ్బాయి వెనకాల ఉంటారండి. ఇది పెద్ద ఉద్యమం అవుతుంది. ఇది ఖచ్చితంగా కోర్టులు ఈ విషయంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను నా నియోజకవర్గమే కాదు అబ్బాయి, నా నియోజకవర్గంలో ముమ్మడూరు నియోజకవర్గంలో లంక అన్న గ్రామం వాళ్ళది. వాళ్ళ గ్రామానికి వెళ్ళాను నేను. వాళ్ళ ఇంటి పరిస్థితులు చూశాను. కడు పేదవాళ్ళు వాళ్ళు. నేను ఆర్థిక సాయం కూడా చేశాను. తల్లి నేను తెలుస్తుంది ఎంతో ఎంతో నిరుపేద కుటుంబం అండి. వాళ్ళ కుర్రోడు పంపించే డబ్బుతో ఆ కుటుంబం పోషింపబడుతుంది. అటువంటి కుర్రోడిని 5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టారంటే కుటుంబం ఏమైపోవాలండి. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు లాంటి కుర్రోడు ఏదో సంపాదించి 4 డబ్బులు ఇంటికి పంపించి ఎనీవే మళ్ళీ మిమ్మల్ని ఒకసారి మళ్ళీ మేము తీసుకుంటాం.